హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేనైతే ఇవాళ కొన్ని కారపళ్ళు పచ్చళ్ళు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మాకు రావా ఏంటి కారపళ్ళు పచ్చళ్ళు అని అనుకోవద్దు, ఎందుకంటే ఇవి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో వాటిల్లో ఈ కారపొడి అయితే నేను కొత్తగా నా పెళ్ళైన కొత్తలో మా మామయ్య గారు నాకు నేర్పించారనమాట. వాళ్ళైతే మామయ్య వాళ్ళు రాయలసీమ, మాదేమో విజయవాడ. సో నాకైతే రాయలసీమ వంటకాలు అంటూ 100% ఏమి రావు. ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత మా మామయ్య గారు నేర్పిస్తే నేను నేర్చుకున్న రాయలసీమ వంటల్లో కొన్ని, వాటిల్లో ఇది ఒకటి అనమాట. సో రాగి సంకటి, జొన్న రొట్టి, ఇంకా ఎర్రకారం, ఇట్లా కొన్ని నేర్పించారు మా మామయ్య నాకు. వాటిలో ఈ కారపొడి కూడా ఒకటి అనమాట. ఈ కారపొడి చాలా ఈజీ ప్రాసెసే, ఇది ఈజీగా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇది ఉగ్గానీలో కానీ పులిహోరలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కారపొడి. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీకు చూపిస్తాను నేను. వీటికి కావాల్సింది ఏంటంటే కొంచెం పల్లీలు. సో నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి. మా వారైతే ఈ కారపొడి చాలా ఇష్టంగా తింటారు, పులిహోరలో కానీ ఇంకా ఏదైనా కర్రీస్ ఏమైనా నచ్చలేదనుకున్నా ఖచ్చితంగా ఇదే వాడేస్తారు. సో కొంచెం వెల్లుల్లి నేనైతే ఎక్కువ వాడతాను. సో ఖచ్చితంగా ఇందులో వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అట్లాగే ఒక 3 స్పూన్లు కారం, 1 2 3 స్పూన్స్ చాలండి. ఈ 3 స్పూన్ల కారము, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పల్లీలు చక్కగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇవైతే నేను పొట్టు తీసి పెట్టాను అది. సో దీన్ని పొడి చేసుకోవడమేనండి. పొడి చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కారం అయితే, రాయలసీమ పల్లీ కారం అయితే రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడిగా చేసేసి కొంచెం ముద్దగా అవుతుంది అనమాట. ఈ ముద్దగా అయిందని పొడి పొడిగా చేసి ఆరిన తర్వాత డబ్బాకు పెట్టేసుకుంటే పులిహోరల్లో కానీ చక్కగా ఉగ్గాని చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా మనకి అన్నంలోకి ఏ కూర లేదనుకున్నా కూడా ఈ కారపొడి కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది ఈ కారపొడి. నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఈ కారపొడి ఇలా చేయాలా అని నా మ్యారేజ్ అయిన తర్వాత మా మామయ్య గారు నేర్పిస్తేనే నేను నేర్చుకున్నాను. నాకైతే అత్తగారు లేరు. సో నా పెళ్ళైన తర్వాత చాలా వంటలు నాకు మా మామయ్య గారే నేర్పించారు. అది రాయలసీమ స్పెషల్ కర్రీస్ కానీ స్పెషల్ ఏదైనా ఉన్నాయి అంటే మాత్రం అవన్నీ నాకు మా మామయ్య నేర్పించారు. సో వాటిల్లో నాకు బాగా ఇష్టమైన కారపొడిది. సో ఆ కారపొడి ఈరోజు మీకోసం నేను చేశాను. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నల్లగారం. ఇదైతే మా మమ్మీ స్పెషల్, నాకు చాలా ఇష్టం ఈ నల్లగారం కూడా. కారపొడులు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? సో ఎండుమిర్చి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, దానికోసం వేయించి పెట్టుకున్న ధనియాలు, ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. ధనియాలు వచ్చేసి కారం మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత కారానికి సరిపడా ఎండుమిర్చి నేను వేయించి పెట్టుకున్నాను. సో అలాగే కొంచెం జీలకర్ర ఇస్తాను. అలాగే వీటిలో కూడా వెల్లుల్లిపాయలు మంచిగా దండిగా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా డెలివరీ అయిన టైంలో అయితే మా మమ్మీ ఈ వెల్లుల్లిపాయలు మంచిది అని ఆ టైంలో బాగా అలవాటు చేసింది అమ్మ నాకు. ఈ వెల్లుల్లిపాయలే వచ్చేసి వేడి అన్నంలో పెట్టిన రోజులు ఉన్నాయి నాకు, పాలు పడతాయి అని చెప్పి. సో ఇంకప్పటి నుంచి వెల్లుల్లిపాయలు అనేది బాగా అలవాటు అయిపోయింది ఫుడ్లో. సో అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఇది నెయ్యి వేసుకుని ఈ నల్లగారం తింటే సూపర్ అండి. నిజంగా ఎప్పుడైనా మనకు జలుబు చేసి ఏదో నలతగా ఉంది, అబ్బా ఏదైనా కారంగా ఏదైనా తింటే బాగుండు అన్న టైంలో
నిజంగా ఈ నల్లగారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఈ నల్లగారం. ఇంకా ఇందులో మనం చింతపండు ఒకటి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి నల్లగారానికి కొంచెం చింతపండు కూడా నేను యాడ్ చేస్తాను. ఇంక ఇవన్నీ వేసాం కదా, వేయించుకున్న మిరపకాయలు, వేయించి పెట్టుకున్న ధనియాలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి. ఓకేనండి, ఇవన్నీ వేసి మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఒక్కొక్కళ్ళు ఇష్టపడతారు, ఒక్కొక్కళ్ళు ఇష్టపడరు. నాకైతే ఇలాగే ఇష్టం కొబ్బరి కన్నా కూడా. సో ఎండు కొబ్బరి అయితే నేను ఇందులో వేసుకోవట్లేదు, ఇది ఒకటి నల్లగారం మాత్రమే. సో అందుకని నేను ఇలాగే చేస్తాను. ఈ కారం అయితే మన ఇడ్లీల్లో కానీ దేనికైనా సరే, టిఫిన్స్తో ఈ నల్లగారం, ఇడ్లీలో పొద్దున్నే వేడి ఇడ్లీ నల్లగారం అయితే ఇంకా సూపర్ అండి. అట్లాగే ఆవిరి కూడా వేస్తారు కదా, ఆవిరి కొడులో కానీ టిఫిన్స్లో, అన్నంలో, దేనిలో అయినా సరే ఎంత ఇష్టంగా తినచ్చు అంటే అంత ఇష్టంగా తినచ్చు. ఒక ముద్ద ఎక్కువే తినచ్చు కూడా నాకు తెలిసి అయితే. దానికి కొంచెం నెయ్యి యాడ్ చేశారంటే ఆహా అనిపించేంత టేస్టీగా ఉంటుంది నల్లగారం మాత్రం. సో ఈ నల్లగారం కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే నల్లగారం కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా గోంగూర పచ్చడి చేసుకుందాం. అది ఎలా తయారు చేయాలి ఏంటి ఆ విధానం కూడా చూసేద్దాం. ఇదిగోండి, గోంగూర పచ్చడి కోసం ముందుగా గోంగూర కొంచెం నూనె వేసి చక్కగా ఉడికించి పెట్టుకోవాలి గోంగూరని. దానికోసం కొంచెం ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర చక్కగా వేయించి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఇలా చక్కగా కారం పొడి పట్టుకున్న తర్వాత దాంట్లో ఈ గోంగూర మనం యాడ్ చేసుకోవడమే. ఉడకబెట్టిన గోంగూరని ఇందులో వేసేస్తున్నాను. సో దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, రాయలసీమ పల్లీ కారం, ఇంకా ఆంధ్ర మత గోంగూర పచ్చడి, ఇంకా విజయవాడ వారి నల్లగారం రెడీగా ఉన్నాయి. తయారు చేసే విధానం ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ చూసారు కదా. నా వీడియోస్ కనుక మీకు ఇంకేముంది ఆలస్యం, చేసి తినేసేయండి. కానీ చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ కామెంట్స్ కూడా చెప్పండి. ఆ పచ్చడి చేశాక లేదా కారపొడి చేసుకొని తిన్నాక ఎలా ఉంది ఏంటి అనేది మీరు తప్పకుండా మీ కామెంట్స్లో నాకు తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని విశేషాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి ఏ వంటలు చేసినా, ఎవరి దగ్గర నేర్చుకున్నాను, ఎలా నేర్చుకున్నాను, నా స్కూలింగ్ ఏంటి, నా కాలేజ్ డేస్ ఎలా ఉన్నాయి, ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా మరిన్ని విశేషాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో తప్పకుండా నా వీడియోస్ మాత్రం మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గడుగ్గాయలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.